ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. తండ్రి ఇల్లు అనగా పరలోకము, అక్కడ అనేక నివాసములున్నాయి. మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి వచ్చినది, పాపం వలన మరణము సంప్రాప్తమైనది. ఈ విధముగా మరణము సమస్త మనుష్యులకు సంప్రాప్తమైనది. ఎందుచేతనంటే అందరూ పాపము చేశారు. పాపం వలన మనుష్యులకు రెండే మార్గములు, పరలోకము, నరకము. ప్రభువైన యేసు నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అని అంటున్నాడు. వెడల్పును విశాలమైన మార్గము పాప మార్గము. అది మనుషులను ఇంకను లాగి ఆకర్షిస్తుంది. అనేకులు దానిలో ప్రవేశించి విశాల మార్గములో వెళ్తారు. దాని అంతము నాశనము అనగా నరకము. ప్రభు అంటున్నాడు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. జీవమునకు తీసుకొని వెళ్ళు ఇరుకు మార్గము ప్రభువైన యేసు. ఎవరైతే ఈ ద్వారమున ప్రవేశించి ఈ మార్గములో వెళ్ళుదురో వారు పరలోకములో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదురో వారికి తండ్రి ఇంట అనగా పరలోకములో స్థలమున్నది. మీ గమ్యం ఎక్కడా?